అయితే మీరు గతంలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఒక అమ్మాయిని సొంత ఫ్రెండే కొంచెం మ్యానిపులేట్ అవును చేయడానికి. అవును మ్యానిపులేట్ చేశారు కూడా. ఓకే. అది మాత్రం ఎప్పుడు చెప్పినా నాకు కళ్ళలో నుంచి ఖచ్చితంగా నీళ్ళు అసలు అది వస్తాయి. తట్టుకోలేని ఇన్సిడెంట్ అది కదండి. ఆ అమ్మాయి ఇప్పుడు షీఈస్ డూయింగ్ గుడ్. కొడుకు బాగానే ఉన్నాడు, స్కూల్లో వేసుకొని చదివించుకుంటోంది అండ్ ఆల్. ఆమె ఒక వేరే చోట జాబ్ చేస్తోంది. ఓకే. అది మనమే చూపించాము. ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి పేరెంట్స్ చనిపోయారు. అత్తమామల దగ్గర ఉండేది, ఉద్యోగం చేసుకునేది, ఏదో స్కూల్లోనే ఎక్కడ ఏదో చేసుకునేది, అయిపోయింది. పిల్లాడు పుట్టాడు. తర్వాత హస్బెండ్కి ఇబ్బంది వచ్చింది. చూస్తూ చూస్తూ అతనికి ఏదో హెల్త్ డెటీరియరేట్ అయిపోయి హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ ఓకే. చనిపోయిన వెంటనే ఈ అమ్మాయిని ఇల్లు నుంచి వెళ్ళగొట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. వెనక ఎవరు లేరు, పేరెంట్స్ లేరు. పేరెంట్స్ ఏదో పెళ్లి చేసుకుందని ఏదో మిగిలిన డబ్బులు ఇచ్చి ఏదో ఆదరించారు కానీ చుట్టాలు రానివ్వరు కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బాగా నమ్మిన ఫ్రెండ్, ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాంటి పిల్ల దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి సరే చూస్తాను అని అంది. ఇంట్లో పెట్టుకుంది. సో ఈ అమ్మాయి కొన్నాళ్ళు ఉండి ఎక్కడైనా జాబ్ సర్చ్ చేసుకుందాం అనుకుంది. అప్పట్లో కొంచెం పిల్లాడికి ఒంట్లో బాగాలేక అమ్మాయి బయటికి వెళ్ళలేని పరిస్థితి. దెన్ ఈ ఫ్రెండ్ ట్రై చేసింది, చాలా చేసి మొత్తానికి ఈ అమ్మాయిని దింపడానికి ట్రై చేసింది ప్రాస్టిట్యూషన్లోకి. సక్సెస్ కూడా అయింది. ఈ అమ్మాయి పిల్లాడి గొంతు మీద కత్తి పెట్టి వాడికి మెడిసిన్స్ ఉంటే అవి నేను ఇవ్వను, నువ్వు ఇది ఒప్పుకోకపోతే చంపేస్తాను, ఈ పిల్లాడిని చంపేస్తాను అని రకరకాలుగా ఆ అమ్మాయిని వేధించి చేయించింది. ఇంకా ఏంటంటే ఆ అమ్మాయి భరించలేకపోయింది. ఎన్నాళ్ళని కూర్చుంటారు అట్లా. సో ఒక రోజు ఎట్లాగో అట్లా పిల్లాడికి కొంత హెల్త్ సెట్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్ ఇంట్లో నుంచి పారిపోయింది. పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక లక్కీగా ఎవరి ద్వారానో మన గురించి తెలుసుకుని మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చి చెప్పేటప్పటికండి ఆ అమ్మాయి ఏడవపోయినా, అసలు చిన్న 5-6 ఏళ్ళవాడండి పిల్లాడు, వాడికి ఏం తెలీదు, అసలు ఏమవుతుందో ఏం తెలీదు. ఆ అమ్మాయి చెప్తుంటే అసలు అలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఉండకూడదు అనిపించింది. వాంటెడ్గా కాదు, యువర్ ఫోర్స్ టు అంటే అసలు అది వినడానికే ఒక రకమైన, నిజంగా ఆ చేయించిన మనిషి నాకు కనిపిస్తే నేను ఏమైనా చేసేస్తానేమో అన్నంత కోపం వచ్చింది నాకు. బాధతో పాటు ఆ కోపం. అండ్ మన తోటి వాళ్ళండి, ఎవరు తెలియని వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఫ్రెండ్ నమ్ముకుని వచ్చినప్పుడు నీకు చేత కాకపోతే నీకున్న రూపాయల్లో కావాలంటే 5 పైసలు ఇవ్వు, లేదు అంటే ఏదైనా ఆసరా చూపించు. అది ఎంత తప్పండి. అమ్మాయిని ఆ సిచ్యువేషన్లో అమ్మాయి పరిస్థితి ఎట్లుండి ఉంటుంది? ఫస్ట్ షాక్ అమ్మాయికి ఆ ఫ్రెండ్ నుంచి. ఎగ్జాక్ట్లీ, అసలు ఏమీ చేయలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ వాళ్ళ అబ్బాయికి అడ్మిషన్ ఇప్పించాము. ఆ అమ్మాయి భయము, మా అబ్బాయి చదువుకోలేడు అని. లేదమ్మా, అడ్మిషన్ మీ అబ్బాయికి దొరుకుతుంది, మేమే డబ్బులు కట్టి అడ్మిషన్ ఇప్పించాము. తర్వాత ఆ అమ్మాయికి ఒక ఉండడానికి ప్లేస్, కాస్త తినడానికి గ్రాసరీస్ అయిన తర్వాత ఒక జాబ్ చూపించాము. ఇవాళ మనము లాస్ట్ 2 years నుంచి మనం అయితే కట్టట్లేదు ఫీజు, ఆ అమ్మాయి కట్టుకుంటుంది, నడుస్తుంది వాళ్ళకి. వింటున్న మాకే ఒకలాంటి చెప్పలేని ఫీలింగ్, అసలు గొంతు పూడుకుపోతుంది నాకైతే.